ఇంకొక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మా మదర్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మమ్మల్ని కలుపుకోవాలనే ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు. నేను కోరుకునే రెండే రెండు అంశాలు. ఒకటి, మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ గల మమ్మల్ని ఇప్పుడు ప్రస్తుతం విజనరీ లీడర్ మన సీఎం గారు ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ మ్యాన్ పవర్ అని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి కేటగిరీ 1లో సెలెక్ట్ అయిన మమ్మల్ని, మహిళా పోలీసులు అవ్వచ్చు లేదా వెల్ఫేర్ అసిస్టెంట్లు అవ్వచ్చు, మమ్మల్ని వివిధ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అనేకమైన ఉన్నాయి సార్. వాటన్నింటిలో మమ్మల్ని భర్తీ చేయాలని అంటే మేము ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం సార్. ఒకవేళ థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఉన్న 1,26,000 మంది విలేజ్ వార్డ్ సెక్రటరీ ఉద్యోగులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం అధ్యక్షుల హోదాలో మా సంఘం యొక్క అధికారిక నిర్ణయం ప్రకారం చెప్తా ఉన్నాం. మీ ఎవరికి 1,26,000 మందికి ఉద్యోగానికి వచ్చిన ఎటువంటి డోకా లేదు. మా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారికి కానీ, గ్రూప్ 1 ఆఫీసర్ కానీ, గ్రూప్ 4 డిప్యూటీకి కానీ, మా మిగతా అందరు ఉద్యోగులకి ఏదైతే భారత రాజ్యాంగంలో 311 అధికరణ రక్షణ ఉందో ఆ రక్షణ స్క్వేర్లీ అప్లైస్ నీకు కూడా సమానంగా ఉన్నది. నువ్వు ఆ పేరెంట్ డిపార్ట్మెంట్ పేరు బొట్టుతో పేరు బంధం కలిగి ఉన్నామని ప్రభుత్వం చెప్పడం లేదు. ప్రభుత్వం ఆ మాట చెప్తే వీడికి తల్లి పేరు బంధం ఉంది ఆ శాఖతో ప్రభుత్వం చెప్తే అధికారి పోషణకి వాడేవాడయా నేను వద్దండి. సంచలనం చినుకల్లే మొదలై ఉప్పెన కదా ఈ కథనం. నీలో ఈ జడికి చలనేగే అలజడికి గెలుపల్లే మొదలై చరితగా మారే నీ ప్రయాణం. నీ ఆశయమే తమ ఆశ అని, తమ కోసమని తెలిసా నువ్వు లక్ష్యమని, తమ రక్షమని నినదించేరా. పదర 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 నిగతము వార్షిక సమావేశాన్ని మా కాకినాడ జిల్లాలో మనకి ఏర్పాటు చేసి ఉన్నారండి. దీని పక్కన సచివాలయ ఉద్యోగులందరి యొక్క సమస్యల పరిష్కారం కోసం మేము కూడా మన సచివాలయ ఎంప్లాయీస్ కి ప్రెసిడెంట్ గారైన అబ్దుల్ రజాక్ గారిని, అలాగే సార్ సూర్యనారాయణ గారిని మేము కలిసి ఉన్నాము. మా అందరి సమస్యలను మేము రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నాము. వారందరూ సానుకూలంగా స్పందించి మా కోసం పై అధికారులకు మా అందరి యొక్క సమస్యలన్నింటినీ, సచివాలయ ఉద్యోగస్తుల యొక్క ప్రతి ఒక్క సమస్యని, ప్రతి ఒక్క దాన్ని కూడా పరిశీలిస్తానని తెలియజేస్తున్నారు. ఈ విధంగానే మనం అందరం కూడా యూనిటీగా, సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా యూనిటీగా ఉండి ప్రతి ఒక్క కార్యక్రమాలని, ఏపీడీఏ ప్రతి ఒక్క కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాను. వేదనకి బదులల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా.